గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో చెప్పడానికి మనతో పాటు 49 నుంచి డాక్టర్ జ్యోతిష్మతి ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం పీసీఓస్ ఎక్కువగా వింటున్నాం కదా. సో అసలు పీసీఓస్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ ఒక్కసారి వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో పీసీఓస్ అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అండి. ఇట్స్ సిండ్రోమ్. ఇట్ ఈస్ అ సిమ్టమ్ కాంప్లెక్స్ అనమాట. అందులోపల మనకి మామూలుగా మాట్లాడుకునే భాషలో నీటి బుడగల సమస్య అని అంటారు. సో దీనికి మెయిన్ రీజన్స్ అంటే మనకి we don't know the exact reason, but mostly genetic causes ఉండిండొచ్చు, ప్లస్ మోర్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే మనకి ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబెసిటీ, ఇవన్నీ మనకి పీసీఓఎస్కి రీజన్స్ అని మనం చెప్పొచ్చు. సో ఈ పీసీఓఎస్ విత్ ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఇలాంటి సిమ్టమ్స్ మనకి ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అది కంట్రోల్లో పెట్టుకోవాలి తప్పిస్తే ఇట్ షుడెంట్ బి లైక్ ఇట్ విల్ డిసపియర్ టోటలీ. సో డిఫరెంట్ సిమ్టమ్స్గా ప్రజెంట్ చేయొచ్చు. అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము, పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్. ఫ్యూచర్లో కన్సీవ్ అయిన తర్వాత కూడా ఏమైనా అబార్షన్స్ అలాంటి ఛాన్సెస్ ఉండడము, ప్రెగ్నెన్సీలో షుగర్ అలాంటిది రావడము, ఆన్ ద లాంగ్ రన్లో కూడా షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇది కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, యూజువల్లీ పీసీఓస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ చెకప్, పంచెస్ అవి చేయించుకుంటారు. ఒకసారి ఆఫ్టర్ డెలివరీ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ చిల్డ్రన్ వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఉంటారు కాబట్టి ఇంకేంటి ప్రాబ్లం అని. సో అలా నెగ్లెక్ట్ చేస్తే మన ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే కంపల్సరీ ఎవరైనా ట్రీట్ చేయించుకోవాలా? పీసీఓఎస్ అనేది మనము ఒకసారి పిల్లలు పుట్టేసిన తర్వాత అలాంటి గ్రూప్ ఆఫ్ విమెన్ లోపల వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టే ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే బీపీ, షుగర్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు మధ్యలో చెకప్ చేయించుకుంటూ ఉండడం ఇంపార్టెంట్. ప్లస్ వాళ్ళకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళు చూయించుకోవాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు పీసీఓస్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అండ్ ఒక్కసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫర్టైల్ అయ్యే ఛాన్సెస్ ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు? ఓకే, సో పీసీఓఎస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్ అనేది రిలీజ్ కాకపోవడం. సో చాలా ఫాలికల్ నంబర్స్ ఇలాంటి వాళ్ళలో చాలా ఉంటాయి, బట్ ఏ ఎగ్ కూడా పెద్దగా డెవలప్ అయ్యి రిలీజ్ అవ్వదన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి మనము వీ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ సింపుల్ ట్రీట్మెంట్స్, ట్యాబ్లెట్స్తో కానీ ఇంజెక్షన్స్తో కానీ ఇనీషియల్గా ఎగ్ డెవలప్మెంట్ గురించి మనం ఫోకస్ చేస్తాము. సో డిపెండింగ్ ఆన్ ద లేడీ, వాళ్ళ వెయిట్ని బట్టి, వాళ్ళ ఇన్హెరెంట్ కండిషన్స్ని బట్టి వాళ్ళ పీసీఓఎస్ రెస్పాన్స్ మనం చూసుకుంటాం అన్నమాట. సో ట్యాబ్లెట్స్తో రెస్పాన్స్ వచ్చిన వాళ్ళకి ఈజీ ట్రీట్మెంట్ అయిపోతుంది, లేకుంటే ఇంజెక్షన్స్. కొంతమందికి హై డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఎగ్ డెవలప్మెంట్ అనేది లేనప్పుడు మనం అలాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ చేసి ఓవేరియన్ డ్రిల్లింగ్ అని చేస్తాం. అంటే ఓవరీస్కి హోల్స్ చేస్తాం చిన్నగా. దాని ద్వారా మనం రెస్పాన్స్ టు ఇంజెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, కాల్ తీసుకుందాం. హలో 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 విజయ్ కుమార్ గారు, డాక్టర్ గారితో మాట్లాడాలి. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, మిస్సెస్ కి కొద్దిగా ఇది మాల్ థైరాయిడ్ ఉండే ప్రాబ్లం ఉండే మేడం. తీయించాము. ఓకే, తీయించాక కొన్ని రోజుల తర్వాత ఐవీఎఫ్ ట్రై చేశాను మేడం. హలో చెప్పండి. ఐవీఎఫ్ ట్రై చేస్తే ఏమవుతుందంటే మేడం, మామూలుగా ఎంబీఓ అతుక్కుంటుంది, కానీ ఇది హెచ్ఐజీ లెవెల్ పెరగట్లేదు మేడం, అతుక్కుంటుంది. ఫస్ట్ చేస్తే టెస్ట్ లో వస్తుంది 80, 90, 100 అట్లా వస్తుంది, కానీ హార్ట్ బీట్ రావట్లేదు మేడం. మళ్ళీ ఏమైనా ట్రై చేయాలా, లేకపోతే టెస్ట్ లో చేయించాలా, గర్భసంచి ప్రాబ్లం ఉందా తెలుస్తుంది. ఒక్కసారి మనకి బీటా హెచ్సిజీ ఐవీఎఫ్ చేయించిన తర్వాత బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చినా మనకి ప్రెగ్నెన్సీ శాక్ మీరు చెప్తున్నట్టు 80, 90 ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనం దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని అంటాం. అంటే మనకి బీటా హెచ్సిజీ వాల్యూస్ మినిమం 1500 అట్లా క్రాస్ అయితే తప్పిస్తే మనకి స్కాన్ లోపల ప్రెగ్నెన్సీ శాక్ అనేది కనిపించదు. సో మీకు పాజిటివ్ వస్తుంది యూరిన్ టెస్ట్లో, బ్లడ్ టెస్ట్లో, బట్ మనకి స్కాన్లో శాక్ కనిపించడం లేదు అని అంటే మనము ఎంబ్రియోస్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవాలి. బికాజ్ ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల పొర యాక్సెప్ట్ చేస్తుంది ప్రెగ్నెన్సీని టు అ సర్టన్ ఎక్స్టెంట్, కానీ తర్వాత అది డబ్లింగ్ అనేది ప్రాపర్గా జరగడం లేదు అంటే ఎంబ్రియోస్ క్వాలిటీ అంటే ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ప్లస్ పెట్టే ఎంబ్రియోస్ క్వాలిటీ ఎలా ఉంది, వాటిలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి.
ఓకే డాక్టర్, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ రావడానికి రీజన్స్ ఏంటి, అండ్ ఫైబ్రాయిడ్స్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఫైబ్రాయిడ్స్ కూడా ఇంకొక కామన్ సమస్య అండి. సో ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేసే వాళ్ళ లోపల మనం ఇంకొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం నార్మల్ విమెన్తో కంపేర్ చేస్తే. సో ఫైబ్రాయిడ్స్ ఈజ్ లైక్ ఒక టిపికల్ సెల్. ఇప్పుడు మన గర్భసంచి లోపల మయోమెట్రియం అని ఒక లేయర్ ఉంటుంది. ఆ సెల్ అనేది ఒక ప్రాలిఫరేషన్ అయిపోతే అది ఫైబ్రాయిడ్గా ఫామ్ అవుతుంది. సో ఫైబ్రాయిడ్ లొకేషన్ని బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మన ప్రెగ్నెన్సీని ఎక్కువగా అఫెక్ట్ చేసేటివి సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఆర్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్. బయట సైడ్కు ఉండే ఫైబ్రాయిడ్స్ కొద్దిగా పెద్దగా ఉన్నా అంతగా లోపల పొర దగ్గర ఎఫెక్ట్ చేయవు, కాబట్టి అవి ప్రెగ్నెన్సీ మీద అంత అవుట్కమ్ మీద ఎఫెక్ట్ చూపించవు. బట్ ఇన్నర్ సైడ్ ఆఫ్ యూట్రస్కి ఉన్న ఫైబ్రాయిడ్స్ మాత్రం ఖచ్చితంగా మనం తీసేసుకోవాలి. ఎనీ సైజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఎండోమెట్రియం, అంటే లోపల పొర లోపల ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అది మనం తీసేయాల్సిందే. అదే బయట ఉన్నవి డిపెండింగ్ ఆన్ దేర్ సైజ్, అంటే 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ని బట్టి ప్లస్ లోపల పొరని ప్రెస్ చేస్తున్నాయా దాన్ని బట్టి మనం వాటిని సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే అందరు ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ కంపల్సరీ ఏం కాదు. ఓన్లీ హ్యూజ్ ఫైబ్రాయిడ్స్ విచ్ ఆర్ అండ్ ఫైబ్రాయిడ్స్ విచ్ ఆర్ ఎండోమెట్రియం లోపల పొరని ఎఫెక్ట్ చేసిన మాత్రమే సర్జరీ ద్వారా మనం తీసేసుకోవాల్సి ఉంటుంది. ఓకే కాల్. హలో హలో అండి. చెప్పండి రాధిక గారు, మీ సమస్య ఏంటి? నేను ఇప్పుడు 7 years క్రితం మన బేబీ ఉండండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ అవుదామంటే 4 months ట్రై చేస్తున్నాం కానీ అవ్వట్లేదు. ఓకే. నాకు ఇన్ని రోజులు ఎందుకు డిలే చేస్తా అంటే హెర్నియా ఉందండి, అంబ్లికల్ హెర్నియా. ఓకే. దానివల్ల మన ప్రాబ్లం అవుతుందని ఊరుకున్నాను. Okay. మరి ఇప్పుడు మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ చేస్తే ఏం కాదన్నారు. మరి ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేకపోతే ఇప్పుడు ట్రై చేసి రావట్లేదు. 35 years అండి నాకు ఏజ్. ఓకే. ఏమన్నా ప్రాబ్లమా, లేకపోతే హెర్నియా వల్ల ఇంకా లేట్ అవుతుందా, ఎందుకని? అంబిలికల్ హెర్నియా అనేది నార్మల్గా మన అంబిలికస్ అంటే బొడ్డు ఏరియా దగ్గర ఏమైనా పేగులు కొద్దిగా దగ్గినా చేసినా బయటకు వస్తే దాన్ని అంబిలికల్ హెర్నియా అని అంటారు. సో ఇలాంటి ప్రాబ్లం కామన్గా మనకి పోస్ట్ ప్రెగ్నెన్సీ కొంతవరకు రెక్టల్ డైవారికేషన్ అని అంటామన్నమాట. అంటే మన అబ్డామినల్ వాల్ మజిల్స్ ప్రెగ్నెన్సీ వల్ల కొద్దిగా వీక్ కావడం వల్ల స్మాల్ డిగ్రీ ఆఫ్ అంబిలికల్ హెర్నియా ఈజ్ యాక్సెప్టబుల్. అంటే కొంతవరకు అది ఉన్నా కానీ మీరు దాని గురించి ప్రెగ్నెన్సీ డీలే చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. మీరు అన్నట్టు ఒకసారి డాక్టర్ దగ్గర చూయించుకొని యూ కెన్ గో అహెడ్ అని అనుకున్నప్పుడు మీరు న్యాచురల్గానే ట్రై చేయొచ్చు ప్రెగ్నెన్సీకి. 35 years అని అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ ఫాలిక్యులర్ మానిటరింగ్ ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ మీవి మీ హస్బెండ్వి చేయించుకొని ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటే మీరు న్యాచురల్గా ట్రై చేయండి ఒక 3 cycles వరకు. అందులో కన్సీవ్ అవ్వలేదు అంటే మాత్రం మీరు ఫర్దర్ ఫాలోఅప్కి వచ్చి ప్రాపర్ ఫాలిక్యులర్ మానిటరింగ్తో ట్రై చేస్తే బెటర్. ఓకే కాల్. హలో హలో. చెప్పండి రజిత, మీ డౌట్ ఏంటి? మేడం, నాకు యూట్రస్ లో ఇంట్రామ్యూలర్ లో ఫైబ్రాయిడ్ ఉందండి. ఓకేమా. అంటే యూట్రస్ లో ఉందండి, లోన్ లో. అంటే ఇంట్రామ్యూలర్ లో ఉందండి ఫైబ్రాయిడ్. ఓకే. సైజ్ ఎంతమ్మా ఫైబ్రాయిడ్ది? 4 points లో ఉందండి. 4 centimeters? ఎస్. ఓకే. సో మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే మీరు ప్రెగ్నెన్సీకి ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు? 2 years అండి. 2 years నుంచా? సో అంటే మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఓకే. సో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అనేది 4 centimeters ఈజ్ లైక్ మనకి లోపల పొరకి దగ్గరగా ఉందా, దానికి ఎఫెక్ట్ చేస్తుందా అనేది ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది. లోపల పొరకి కొద్దిగా దూరంగానే ఉంది అంటే ఎండోమెట్రియంకి ఫైబ్రాయిడ్కి డిస్టెన్స్ పర్వాలేదు అనుకుంటే మీరు వెంటనే సర్జరీకి వెళ్ళినా అంత యూజ్ ఏమీ ఉండకపోవచ్చు. అంటే ఫైబ్రాయిడ్ మీ ప్రెగ్నెన్సీని ఎక్కువగా ఎఫెక్ట్ చేయకపోవచ్చు. కాకపోతే మీరు న్యాచురల్గా ట్రై చేస్తున్నా అంటే ఫాలిక్యులర్ మానిటరింగ్తో ఎగ్ రిలీజ్ అవుతుంది అని చెక్ చేసుకుంటూ మీ హస్బెండ్ శాంపిల్ అంతా బాగుండి కూడా మీరు ట్రై చేస్తున్నా కన్సీవ్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. ఫైబ్రాయిడ్ని కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ 3 monthsకి 6 monthsకి అట్లా. సైజ్ పెరుగుతుంది అంటే మాత్రమే దాన్ని టచ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఫైబ్రాయిడ్ సర్జరీకి వెళ్ళినా కూడా ఒక 3 months బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇమీడియట్లీ యూ కెనాట్ ట్రై ఫర్ ప్రెగ్నెన్సీ. ఆ ఏరియా హీల్ అవ్వడానికి మళ్ళీ బ్రేక్ తీసుకోవాలి. సో 4 centimeters అండ్ లెస్ దెన్ 5 centimeters ఫైబ్రాయిడ్స్ అవే ఫ్రమ్ ఎండోమెట్రియం అంటే లోపల పొరకి దూరంగా ఉన్న వాటికి సర్జరీ ఇమీడియట్లీ అవసరం లేదు. కొద్దిగా వరకు సైజ్ మెడిసిన్స్తో ఇంజెక్షన్స్తో తగ్గించుకొని మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయడం బెటర్. ఓకే నెక్స్ట్ కాల్. హలో హలో హలో. చెప్పండి శివ, మీ డౌట్ ఏంటి?
అది మా మిస్సెస్ కి పీసీఓడి ప్రాబ్లం ఉందండి. ఓకే 1 year బ్యాక్ థర్డ్ లో ఒక ప్రెగ్నెన్సీ పోయింది. కొంచెం క్లియర్ గా చెప్పారా? 1 year బ్యాక్ 1 year బ్యాక్ ఒక 3 months ప్రెగ్నెన్సీ పోయిందన్నమాట. ఓకే ఓకే. సో ఆఫ్టర్ 1 year తర్వాత కూడా కన్సీవ్ అవ్వలేదు తను. ఓకే. సో రీసెంట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తే తను ఐఐ చేసింది. ఓకే. ఐఏ చేసిన తర్వాత కూడా కన్సీవ్ అవ్వలేదు. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఐఏ చేస్తాను అంటున్నారు డాక్టర్ గారు. యా. అంటే తనకు అంటే టెస్ట్లు అన్ని చేయించాను, ఏఎంహెచ్ ఎవ్రీథింగ్ అన్ని టెస్ట్లు, ఎల్ఎస్ టిఎస్ అన్ని చేయించాను, అన్ని పాజిటివ్ నార్మల్ గానే వచ్చాయి. ఓకే. కానీ కన్సీవ్ కాలేకపోతుందండి. మళ్ళీ సెకండ్ అంటే ఈ మంత్ చేశాక నెక్స్ట్ మంత్ మళ్ళీ ఐఏ చేయించుకోవచ్చా లేకపోతే గ్యాప్ ఇవ్వచ్చా అని. చూడండి, న్యాచురల్గా ట్రై చేస్తే మనకి సక్సెస్ రేట్ 8% అయితే, అంటే ఒక 100 కపుల్స్ టోటలీ నార్మల్ పారామీటర్స్ ఉన్నవాళ్ళు ఒక గివెన్ సైకిల్లో ట్రై చేస్తే మనకి 8 to 10% అండి సక్సెస్ రేట్. అదే ఐయుఐ చేస్తే మనం ఆ సక్సెస్ని వీ కెన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 15 to 20%. మీరు లాస్ట్ సైకిల్ సింగిల్ సైకిల్ ఆఫ్ ఐయుఐ వల్ల మనం ఏమీ డిసైడ్ చేయలేము. అప్ టు 3 cycles ఐయుఐ ఈజీగా ట్రై చేయొచ్చు. కొన్ని కేసెస్లో 6 cycles వరకు కూడా ఐయుఐతో ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేయొచ్చు. అండ్ సైకిల్కి ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి అని ఏమి రూల్ లేదు. బికాజ్ ఎఫెక్ట్ ఆఫ్ గొనాడోట్రోపిన్స్ అంటే మనం లాస్ట్ సైకిల్లో తీసుకున్న టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ కొంతవరకు యాడ్ ఆన్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట నెక్స్ట్ సైకిల్కి కూడా. సో పీరియడ్ వచ్చిన తర్వాత సెకండ్ డే స్కాన్లో మనకి సిస్ట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకుంటే ఇమీడియట్ సైకిల్ మీరు మళ్ళీ ఐయుఐకి వెళ్ళొచ్చు. ప్లస్ మీకు ఆల్రెడీ ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి మీకు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విల్ బీ మచ్ బెటర్. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐయుఐ ప్రొసీజర్ ఎలా ఉంటుంది టోటల్గా, అండ్ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని డేస్ పట్టచ్చు? ఓకే. సో ఎనీ ఐయుఐ ప్రొసీజర్ అంటే ఫస్ట్ మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు కొన్ని బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలండి. అంటే ఫీమేల్కి ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి అనేది స్కాన్ లోపల చూసుకోవడం, సెకండ్ డే సిస్ట్ అలా ఏమీ లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్యూబల్ ఎవాల్యుయేషన్ లేకుండా ఐయుఐ పద్ధతికి వెళ్ళకూడదు. ప్లస్ హస్బెండ్ది సీమెన్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, ఈ 3 మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అంతా నార్మల్గా ఉంది ఐయుఐకి వెళ్ళొచ్చు అన్న కేసెస్లో మనం పీరియడ్ వచ్చిన సెకండ్ డే వైఫ్కి సెకండ్ డే టు 5th day లోపల వీ విల్ స్టార్ట్ ఆఫ్ టాబ్లెట్స్ అనమాట. ఇనీషియల్గా టాబ్లెట్స్తో స్టార్ట్ చేస్తాము. రెస్పాన్స్ రాని వాళ్ళకి మాత్రం ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తారు. సో టాబ్లెట్స్ ఇచ్చుకుంటూ మనం ఒక 1 week అయిన తర్వాత నుంచి ఆల్టర్నేట్ డే ఆర్ 2-3 daysకి ఒకసారి స్కాన్ చేసుకుంటూ ఫాలికల్ అంటే ఎగ్ కంటైనింగ్ బ్యాగ్. సో ఎగ్ మనకు డైరెక్ట్గా కనిపించదు, ఓన్లీ ఫాలికలే మనం స్కాన్లో చూడగలం. ఆ ఫాలికల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుందా అని చెక్ చేసుకొని అరౌండ్ 18 to 20 millimeters సైజ్ వచ్చినప్పుడు అది రప్చర్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్ తీసుకున్న 36 hours టైంకి హస్బెండ్ ఆ రోజు వచ్చేసి ల్యాబ్లో శాంపిల్ ఇవ్వాలి. దాన్ని ప్రాసెస్ చేస్తారు. అంటే డిఫరెంట్ మెథడ్స్ ద్వారా అందులో ఉన్న మంచి స్పర్మాటోజోవా అంటే కణాలను తీసుకొని ఒక చిన్న ట్యూబ్ ద్వారా వైఫ్ యొక్క గర్భాశయంలోకి పెట్టడం జరుగుతుంది. ఇది ఎంటైర్లీ ప్రాసెస్ ఆఫ్ ఐయుఐ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 to 15 days కొన్ని మెడికేషన్స్ ఇస్తారు. దట్ ఈస్ ఎ కంప్లీట్ సైకిల్. ఓకే, కాల్. హలో హలో చెప్పండి వైశాలి, మీ ప్రాబ్లం ఏంటి? హలో అండి. హలో చెప్పండి. హలో హలో అది నేను మ్యారేజ్ అయ్యి నాకు 3 years ఫిబ్రవరికి 3 years కంప్లీట్ అయ్యాయండి. ఓకే. నేను యాక్చువల్ గా ఒక 5-6 months నుంచి నేను చిల్డ్రన్స్ గురించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఓకేమా. అయితే మా మేడం వచ్చేసి 5 months ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. జస్ట్ టాబ్లెట్స్ తోని 7th day 10th day 12th day స్కానింగ్ వచ్చేసి ఆ ప్రాసెస్ లో ట్రై చేస్తుంది. ఇప్పుడు 3 months నుంచి నేను కరెక్ట్ గా వెళ్తున్నా, సక్సెస్ కాలేదు. ఓకే. మీ ఏజ్ ఇప్పుడు 5 months అయిపోయినాయి. నెక్స్ట్ చూసి ఐయుఐ మెథడ్ కి వెళ్దాం అంటుంది. అది ఓకేనా లేకపోతే ఇంకో డాక్టర్ ని కన్సల్ట్ అవ్వమంటారా? ఈ సజెషన్. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందండి, థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది. ఓకే మా, మీ ఏజ్ ఎంత? ఏజ్ వచ్చేసి నాది 25 అండి. 25 25 years. మీ డాక్టర్ చేస్తున్నది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. బికాజ్ అప్ టు 6 cycles ఎవరైనా కానీ, అంటే మీ హస్బెండ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయో మీరు చెప్పలేదు. ఇఫ్ వి అజ్యూమ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అనుకున్నప్పుడు మీకు ట్యూబ్ టెస్ట్ ఒకటి చేయించుకున్నారా లేదా చూసుకోండి. ట్యూబ్ టెస్ట్ కూడా అయ్యింది. టాబ్లెట్స్తో మీకు స్కాన్స్కి వెళ్తున్నప్పుడల్లా మీకు ఎగ్ గ్రోత్ అనేది బాగుందా లేదా అనేది మనం చూసుకోవాలి. సో ఎగ్ గ్రోత్ బాగుండి, ట్యూబ్ టెస్ట్ బాగుండి, హస్బెండ్ పారామీటర్స్ కూడా బాగున్నాయి అంటే
6 సైకిల్స్ వరకు మనం న్యాచురల్గా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మీ ఏజ్ కూడా 25 years అరౌండే ఉంది కాబట్టి ఒక 6 సైకిల్స్ వరకు చూడొచ్చు. అందులో అవ్వట్లేదు అంటే నెక్స్ట్ స్టెప్ IUIకి ఉంటుందన్నమాట. సో మీరు 5 సైకిల్స్ ఆల్రెడీ అయిపోయాయి అన్నారు కాబట్టి ఈ సైకిల్ మీరు IUIకి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, కాల్. హలో 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 చెప్పండి అలీ, డౌట్ ఏంటి? నమస్తే మేడం, నా పేరు అలీ అండి. నమస్తే, చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఇంతకు ముందు నేను ఖమ్మంలో చూపించుకున్నాను, IUI చేపించాను. ఓకే. అయితే ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ఒక 1 week అక్కడే స్టే చేయాల్సి వస్తుందండి. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే స్పర్మ్ కౌంట్ నీళ్ళు ఉంది. ఇంకొకటి ఏంటంటే మా మిస్సెస్ కి వచ్చేసి PCOD ప్రాబ్లం ఉందండి. ఓకే. ఇప్పుడు మన దగ్గర చూపించాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలండి, అట్లా దాని గురించి కనుక్కుందామని ఫోన్ చేశాను. అలా ఏమి ఉండదండి. ఫస్ట్ మీరు వచ్చినప్పుడు మీ పాత ఇన్వెస్టిగేషన్స్, పాత రిపోర్ట్స్ అన్ని తీసుకొని రావాలి. ఎనీ హార్మోనల్ టెస్ట్ అప్ టు 1 year వ్యాలిడిటీ ఉంటుంది, ఎక్సెప్ట్ థైరాయిడ్ అలాంటివి కొన్ని కాక. ఇన్ఫర్టిలిటీ సంబంధించినవి అంటే FSH, LH ఇలాంటివి, AMH ఇట్లాంటివన్నీ 1 to 2 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ప్లస్ ట్యూబల్ ఇవాల్యుయేషన్ అంటే ట్యూబ్స్ చెక్ చేసి ఉండుంటే ఆల్రెడీ మళ్ళీ అలాంటివి రిపీట్ చేయడం అనేది ఉండదు. మీది IUI మీది కౌంట్ అది మాత్రం ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తారు, దాన్ని బట్టి మీ ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అన్ని ఇన్వెస్టిగేషన్స్ మళ్ళీ రిపిటేషన్ ఏమీ ఉండదు. ఓకే డాక్టర్, ఇప్పుడు IUI కాకుండా IVF ఎవరికి రిఫర్ చేస్తారు మీరు, అండ్ IUIకి IVFకి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? ఓకే, సో IUI ఫుల్ ఫామే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్, అంటే జస్ట్ సీమెన్ తీసుకొని వైఫ్ యొక్క యూటరస్ లోపల పెట్టడం. IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, అంటే IVF ఈజ్ లిటిల్ బిట్ మోర్ కాంప్లెక్స్ ప్రాసెస్. ఇందులోపల మనం ఏంటంటే ఫీమేల్ యొక్క ఎగ్స్ని బయటకు తీసి ఒక ప్రొసీజర్ ద్వారా ల్యాబ్ లోపల మనం హస్బెండ్ యొక్క స్పర్మ్స్ ద్వారా వాటిని మిక్స్ చేసి ఎంబ్రియోస్ అనేటివి ల్యాబ్లో ఫామ్ చేస్తాం. సో న్యాచురల్గా మన బాడీలో ట్యూబ్స్లో జరగాల్సిన ప్రొసీజర్ని మనం బయట ల్యాబ్లో చేసి ఆ ఎంబ్రియోస్ 3rd day స్టేజ్ ఆర్ 5th day స్టేజ్ ఆర్ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని తీసుకొని మళ్ళీ విమెన్ యొక్క యూటరస్ అంటే లేడీ యొక్క గర్భసంచిలో పెట్టడం అనేది IVF ప్రొసీజర్. అయితే IUI ద్వారా కన్సీవ్ కాని వాళ్ళకంటే 3 to 6 cycles ఆఫ్ IUI ద్వారా కన్సీవ్ కాని వాళ్ళు, అలాగే విమెన్ లోపల ఎగ్ నెంబర్స్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళు, స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువ, సమ్టైమ్స్ నిల్లున్నా కూడా మనం డైరెక్ట్ టెస్టిక్యులర్ శాంపిల్ తీసుకున్నా అలాంటి వాటి కేసెస్కి ఖచ్చితంగా మనం, ప్లస్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న కేసెస్ ఇలాంటివన్నిటికీ మనం డెఫినెట్గా న్యాచురల్గా IUI ద్వారా కాని వాళ్ళకి IVF అనేది చేస్తాం. ఓకే, కాల్. హలో హలో చెప్పండి సునీత, నా పేరు సునీత అండి. మేడం నా ఏజ్ 36 years. ఓకే మా, మ్యారేజ్ అయ్యి 2 years అవుతుందండి, లేట్ మ్యారేజ్. ఓకే. అయితే ఒక ఫస్ట్ ఇయర్ లో ఒకసారి వచ్చి 1 week లోనే ఫెయిల్ అయింది అనమాట. ఓకే. నెక్స్ట్ నుంచి ఎంత ట్రై చేసినా అవ్వలేదు. రీసెంట్ గా చెక్ చేస్తే HSG టెస్ట్ చేస్తే బ్లాక్ ఉందని చెప్పారు లెఫ్ట్ సైడ్ ట్యూబ్ లో. ఓకే. సో FTC చేసి క్లియర్ చేశారు అది. ఓకే. సరే ఈ మంత్ వస్తుంది కదండి, మళ్ళా ఫాలిక్యులర్ స్టడీకి వెళ్తే సిస్ట్ ఉందని చెప్పారండి. ఇప్పటి వరకు సిస్ట్ నేను 7 times ఫాలిక్యులర్ స్టడీ చేయించాను. ఓకే. కానీ ఒకసారి కూడా నాకు సిస్ట్ ఉందని రాలేదు. ఒకవేళ FTC చేయడం వల్ల సిస్ట్ వచ్చిందంటారా, లేదంటే ప్రాబ్లం ఉందా నాకు? See, I can understand your doubt, but FTC అంటే fallopian tube cannulation చేయడం వల్ల మనకి సిస్ట్ రావడం అనేది జరగదండి. ఆ ప్రొసీజర్ ఏంటంటే మామూలుగా మనం HSGలో డై పుష్ చేసి ఎక్స్రే తీస్తాము. FTCలో బ్లాక్ ఉన్న వాళ్ళకి బ్లైండ్గా డై పుష్ చేయకుండా మనం ఒక ట్యూబ్ ద్వారా ఆ బ్లాక్ ఉన్న చోట వి విల్ ట్రై టు ఓపెన్ అనమాట. సో FTC ప్రొసీజర్ అంతా జరిగేది యూట్రస్కి ట్యూబ్స్కి సంబంధం ఉంటుంది. అక్కడ ఓవరీస్ అనేది మనం టచ్ చెయ్యము. సో నార్మల్గా పీరియడ్స్ వస్తున్న వాళ్ళలో కూడా డిఫరెంట్ సైకిల్స్లో ఇలాంటి సిస్ట్స్ ఉండొచ్చు. సో పీరియడ్ అనేది రెగ్యులర్గా రావడం వల్ల మనం అది గమనించుకోకపోవచ్చు. కాబట్టి సిస్ట్కి మీ FTCకి సంబంధం ఉండకపోవచ్చు. సిస్ట్ ఉంది అని మీరు ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, బికాజ్ న్యాచురల్ సైకిల్స్లో కూడా సిస్ట్స్ రావచ్చు. జస్ట్ సింపుల్ మెడికేషన్స్ ఒక 21 day టాబ్లెట్స్ ద్వారా మోస్ట్ ఆఫ్ ద సిస్ట్స్ అనేటివి ఒక సైకిల్ లోపల తగ్గిపోతాయి. సో మీరు ఆ సిస్ట్ తగ్గిపోయిన తర్వాత ఫస్ట్ మీరు మీ ఏజ్ 36 అంటున్నారు కాబట్టి మీ ఎగ్ నంబర్స్ ఎంత ఉన్నాయి అంటే AMH లెవెల్స్, సెకండ్ డే స్కాన్ లోపల యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేటిది ఉంటుంది స్కాన్ లోపల. ఇవి చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు న్యాచురల్గా ట్రై అంటే సింపుల్ మెథడ్స్తో ట్రై చేయడమా ఆర్ ఫర్దర్ డీలే అయిపోతుంది అంటే ఈవెన్ హయ్యర్ మెథడ్స్కి వెళ్ళడం విల్ బి బెటర్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే లక్ష్మణ్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటి?
మేడం మా మిస్సెస్ 3 times IUI చేయించాం మేడం, సక్సెస్ కాలేదు. ఓకే, స్పర్మ్ కౌంట్ వచ్చి 8 million ఉంది మేడం. ఎంత ఉందండి? 38. ఓకే, నో ప్రాబ్లం. మేడం ఎందువల్ల మేడం ఇది సక్సెస్ కాలేదు? మామూలుగా వెళ్తేనే సక్సెస్ రేట్ రావట్లేదు అని చెప్పేసి మేము IUIకి వెళ్ళాము. చూడండి, మనకి ఎందువల్ల అవ్వడం లేదు అని అంటే మనం వీ కెనాట్ సే ద రీజన్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం IVFకి వెళ్ళినా కూడా సక్సెస్ రేట్ 60% ఉంటుంది. 100% అని మనం ఏ ట్రీట్మెంట్ ద్వారా చెప్పలేము. అయితే మీ కౌంట్ పరంగా మీది బాగుంది, మీ వైఫ్ది కూడా అన్ని పారామీటర్స్ బాగున్నాయి అని అనుకుంటే 3 cycles, ఈచ్ సైకిల్ ఆఫ్ IUI యూజువల్లీ 20% సక్సెస్ ఉంటుంది. సో 3 cycles ఆఫ్ IUI అయినా కూడా కన్సీవ్ అవ్వని వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ విల్ బి IVF. మనకి IVF చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఏముంటుందంటే మనం డైరెక్ట్గా ఎగ్ని చూస్తాం మైక్రోస్కోప్ కింద. కాబట్టి నార్మల్ IUIలో మనం ఫాలికల్ చూస్తాం, ఎగ్ రిలీజ్ అయిందా చూస్తాం, బట్ ఎగ్ క్వాలిటీ అనేది మనకు IVFలో తెలుస్తుంది. కాబట్టి సపోజ్ ఎనీ అబ్నార్మాలిటీ అంటే క్వాలిటీ బాగాలేదు అని అనుకుంటే దట్ కుడ్ బి ద రీజన్ అని మనం కనుక్కోవచ్చు. ప్లస్ ఇన్హరెంట్గా అంటే మనం ఫామ్ అయిన ఎంబ్రియోస్ని కూడా మనం పెట్టే ముందు డైరెక్ట్గా చూస్తాం. కాబట్టి ఇట్ ఈస్ ఎ మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్. కాకపోతే ఇట్ ఈస్ లిటిల్ బిట్ మోర్ కాస్ట్లియర్ కంపేర్డ్ టు IUI. మీరు మీ రిపోర్ట్స్ అన్ని బట్టి మీరు నెక్స్ట్ ఇమీడియట్గా IVFకి వెళ్ళాలా, ఇంకో 1 or 2 cycles IUI ద్వారా ట్రై చేయొచ్చా అనేది మీ రిపోర్ట్స్ని చూసి మనం డిసైడ్ చేయగలం. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ భారతి గారు, చెప్పండి మీ డౌట్. మేడం యాక్చువల్లీ నా ఏజ్ 35 years. ఓకే, మ్యారేజ్ అయ్యి 4 years అయింది. ఓకేమా. నేను బ్యాంక్ ఎంప్లాయీ. ఓకేమా. నేను 2 years బ్యాక్ ట్రీట్మెంట్ తీసుకున్నా మేడం. అంటే అప్పుడు అంతా క్లియర్ గా ఉందని ట్యూబ్ టెస్ట్ కూడా చేశారు. ఓకే, అంతా క్లియర్ గా ఉంది. నెక్స్ట్ కొంచెం ట్రాన్స్ఫర్స్ వల్ల నేను మళ్ళీ అప్రోచ్ అవ్వలేదు. ఓకేమా. ఇప్పుడు ఒక 2 months బ్యాక్ అప్రోచ్ అయితే హార్మోన్స్ టెస్ట్ చేశారు. యా, ఓకే. అది FSH వచ్చేసి 21 point something ఉంది. ఓకే. AMH 0.3 ఉంది. ఓకే. అంటే డైరెక్ట్ IVF అంటున్నారు. అవునమ్మా. ఏమన్నా అంటే IUI గానీ ఏమన్నా పాసిబుల్ ఉందా? చూడండి, నార్మల్గా FSH లెవెల్ షుడ్ బి లెస్ దెన్ 10 అండి. మనకి FSH 10 క్రాస్ అవుతుంది అంటే ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ లిటిల్ బిట్ ఎగ్ నంబర్స్ అనేటివి తగ్గుతున్నాయి మన బాడీలో అని. సో మీది 21 ప్లస్ మీ AMH లెవెల్ ఈజ్ ఆల్సో 0.3 అంటే పువర్ ఓవేరియన్ రిజర్వ్ కేటగిరీలోకి వస్తారు. అంటే ఎగ్ నంబర్స్ అనేటివి కొద్దిగా తక్కువగా ఉన్నాయి అని. సో మనం మీ లాంటి కేసెస్ లోపల మనకి ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయి. మనము ఎగ్ నంబర్స్ సెకండ్ డే ఆఫ్ స్కాన్లో చూసుకొని IUI ద్వారా సక్సెస్ అవ్వదు అని మేము చెప్పలేము, బట్ లిటిల్ బిట్ ఛాన్సెస్ విల్ బీ ఆన్ ద లెసర్ సైడ్ ఓన్లీ. మీ కేసు లోపల IVF విల్ బీ బెటర్. మనకి సెకండ్ డే స్కాన్లో ఎగ్ నంబర్స్ చూసుకొని ఒకే సైకిల్ ఆఫ్ IVFలో కూడా మనకి ఇనఫ్ ఎంబ్రియోస్ రాకపోవచ్చు ఎగ్ నంబర్స్ తక్కువ ఉన్నప్పుడు. సో మీ సెల్ఫ్ ఎగ్ అండ్ మీదే యూస్ చేయాలి అనుకుంటే మాత్రం మనం ఎంబ్రియో పూలింగ్ అనే పద్ధతి చేయొచ్చు. అంటే IVF 1 or 2 cycles చేసి మినిమం 3 గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చే వరకు మనం ఫ్రీజ్ చేసుకొని ఆల్ ద 3 ఒకేసారి కలిపి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా చేస్తే మీ సక్సెస్ ఛాన్స్ విల్ బీ బెటర్. సో మీ రిపోర్ట్స్ దృష్టిలో చూసుకుంటే గనక మనం IUIs ఆర్ న్యాచురల్ ద్వారా ట్రై చేయడం వల్ల మోర్ ఆఫ్ ఛాన్సెస్ ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఇమీడియట్గా IVFకి వెళ్ళడమే బెటర్. ఓకే డాక్టర్, ఇప్పుడు స్పర్మ్ కౌంట్ నిల్ లేకపోతే అసలు చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ తోటి మళ్ళీ కౌంట్ పెంచే ఛాన్సెస్ ఉంటాయా? ఓకే, స్పర్మ్ కౌంట్ నిల్ ఉంటే మనం ఎందుకు నిల్గా ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఎనీ సీమెన్ అనాలిసిస్ సింగిల్ రిపోర్ట్ ఆఫ్ ఎజోస్పర్మియా అంటే నిల్ కౌంట్తో మనం కన్ఫర్మ్ చేయలేము. మినిమం 2 times అది రిపీట్ చేయాలి. ఎందుకంటే శాంపుల్ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ పాస్ట్ 3 monthsలో ఫీవర్ ఆర్ ఎనీ రీజన్స్ వల్ల మనం కౌంట్ అనేది తగ్గి ఉండొచ్చు. సో 2 samples రిపీటెడ్గా నిల్ ఆర్ వెరీ లెస్ కౌంట్స్ అలా వస్తే మనం ఇన్హరెంట్ హార్మోనల్ డెఫిషియన్సీస్ లైక్ హైపోగొనాడోట్రోఫిక్ హైపోగొనాడిజం అలాంటి కండిషన్స్ ఉంటే కొద్దిగా ఇంజెక్షన్స్ ద్వారా ఇంప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ మేల్స్లో కూడా వాస్ట్ డిఫరెన్స్ అని ట్యూబ్స్ ఉంటాయి. అలాంటి ట్యూబ్స్ యాబ్సెన్స్ అంటే లేకపోవడం వల్ల అలాంటి కండిషన్స్ వల్ల కనుక మనకి నిల్ కౌంట్ వస్తే మాత్రం మనం డైరెక్ట్ టెస్టిక్యులర్ బయోప్సీ అంటే సర్జికల్ పద్ధతి ద్వారా మనం స్పర్మాటోజోవా ప్రొక్యూర్ చేసి IVF చేయడమే బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.